హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీస్ కిచెన్. వడలు మినపగుళ్ళతో చేస్తారని అందరికీ తెలిసిన విషయమే కదా. కానీ బొంబాయి రవ్వతో కూడా చేస్తే ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా వస్తాయని తెలిసాక చేయకుండా ఉంటామా? అందుకే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చా. సో ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా కలుపుకున్నాక 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని నీరు కొద్దిగా వేడయ్యాక కొద్దిగా బొంబాయి రవ్వని ఇలా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండలు లేకుండా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. సో ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడకనివ్వాలండి. సో ఇప్పుడు ఇది ఈ విధంగా గట్టి పడుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు మూత పెట్టుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇది కొద్దిగా చల్లారినాక చేతికి తడి అయినా లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసుకొని ఈ విధంగా బాగా మర్దన చేసుకోవాలి. అప్పుడే మనం చేసుకునే వడలకి క్రాక్స్ అనేవి రాకుండా చాలా నీట్గా వస్తాయి. ఈ విధంగా కలుపుకున్నాక కొద్దిగా రవ్వని తీసుకొని మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా వడలాగా చేసుకొని చిన్న హోల్ పెట్టుకోవాలి. మిగతావన్నీ కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. సో చూడండి, ఈ విధంగా క్రాక్స్ ఏమీ రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి కదండి. మీకేమైనా క్రాక్స్ గిట్లా వస్తే మరొకసారి రవ్వని బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక వడలని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. చేతితో అలవాటు ఉన్న వాళ్ళైతే చేతితో వేసుకోవచ్చండి. నేనైతే దీంతో వేస్తున్నాను. సో ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అలాగే ఉంచాలండి. సో ఈ నురగంతా పోయి కొంచెం పైకి తేలుతున్న టైంలో వీటిని ఒక్కొక్కటిగా తిప్పి వేసుకోవాలి. సో ఇవి కాలడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి. సో మంటని హై ఫ్లేమ్లో ఉంచి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కాల్చుకోవాలి. సో మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేసుకొని హై ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సర్వ్ చేసుకోవాలి. వీటిని పల్లి చట్నీలోనైనా, చికెన్లో అయినా, మటన్లో అయినా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. లోపల మెత్తగా అండ్ బ్రైట్గా క్రిస్పీగా ఉంటాయి. సో చూడండి, ఒకటి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. మినప వడల కంటే ఇవే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.